రేపు ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి కామినేని స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీకి మినహాయింపు ఇవ్వాలని న్యాయ నిపుణుల్ని సంప్రదించామన్న ఆయన ఎంసెట్ నిర్వహణపై ఇప్పటికే న్యాయ నిపుణులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మాకు ఇంకా కాపీ రాలేదు, కానీ మాకు మా లా సెక్రటరీ గారితో అడ్వకేట్ జనరల్తో అక్కడ ఢిల్లీలో ఎప్పుడైన ప్లేడర్ గారితో వాళ్ళతో మాట్లాడాం. ఇంకా జడ్జిమెంట్ కాపీ రావాల్సి ఉంది. కానీ రేపు ఎగ్జాము మనం ఆంధ్రప్రదేశ్ 371D ప్రకారం మనం ఎగ్జామ్ చేయమని అడిగాం. విల్ కన్సిడర్ ఎట్ ఎ లేటర్ డేట్ అన్నారు. అందుకని మా జడ్జి అక్కడ లాయర్, కోర్టులో ఉన్న లాయర్ చెప్పారు. ఇంకా ఫుల్ కాపీ వస్తే కానీ వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ద ఎగ్జామినేషన్ యాజ్ ఇట్ ఈస్. రేపు పొద్దున్న 10 గంటలకి ఎంసెట్ ఎగ్జామినేషన్ వెళ్ళిపోతున్నాం, జరుగుతుంది. దానికి కారణం ఈ ఎంసెట్ అనేది ఒక మెడికల్ ప్లస్ అగ్రికల్చర్, డెంటల్, వెటర్నరీ అన్నిటికీ కలిపి కాబట్టి ఆ ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్తున్నాం. ఫైనల్ అవుట్కమ్ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ అవుట్కమ్ అని బట్టి ఎగ్జామినేషన్ ఇచ్చారు. అక్కడ అన్నారు కూడా ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ సమ్ అబ్జెక్షన్ రైజ్డ్ బై అబ్జెక్షన్స్. మనకి జోనల్ సిస్టమ్ ఉండి 371D అనే ఆర్టికల్ మనకుందా, మన రాష్ట్రానికి, మిగిలినట్లు లేదు. అందుకని దాని ప్రకారం విల్ కన్సిడర్ ఎట్ ఏ లేటర్ డేట్ అన్నారంట. అందుకని మన పిల్లల్ని నష్టపోకూడదు. అందుకని రేపు ఎగ్జామ్ వచ్చింది, అందరూ కష్టపడి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళని తప్పకుండా ఎగ్జామ్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అందరితో మాట్లాడి, లాయర్తోనూ అందరితో మాట్లాడి ఇట్లా వెళ్దాం అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో ఉన్నారు. అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటాం. అదే అప్పుడు అనుకుంటున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం, ఆయన అక్కడ ఒక ఫంక్షన్ లో ఉండి జామర్స్ ఉండి ఉన్నాయి, అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనల్ డెసిషన్ చెప్తాం.